కులం చూడం, మతం చూడం, రాజకీయాలు చేయం అని చెప్పిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా? భారతదేశ చరిత్రలో ఏ ఒక్క నాయకుడికైనా కులం చూడము, మతాన్ని చూడము, రాజకీయాలు చేయము, అర్హుడైన ప్రతి ఒక్కరికి, అర్హుడైన ప్రతి పేదవాడికి ప్రతి పథకం అందేలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని చెప్పిన నాయకుడు భారతదేశ చరిత్రలో, భారతదేశ స్వాతంత్రం వచ్చినాక ఏ ఒక్క నాయకుడినైనా ఇలాంటి నాయకుడిని చూడగలిగారా? పోనీ ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తర్వాత నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు. ఏ ఒక్కరైనా పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా, కులాన్ని చూడము, మతాన్ని చూడము, మీకు గనక ఆ పథకం అర్హత కలిగితే ఖచ్చితంగా మీకు అందిస్తాము అని చెప్పిన నాయకుడు ఒక్కడైనా ఉన్నాడా? అది వదిలేస్తే ఆ పార్టీ నాయకులనే, ఆ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టడి చేసి టీడీపీ వాళ్ళకి ఇవ్వండి, జనసేన వాళ్ళకి ఇవ్వండి, మన కోట ఏనోడైనా సరే మనం ఇవ్వండి అని బెదిరించిన నాయకుడిని ఒక్కనైనా చూపిస్తావా? ఏమన్నా నువ్వే మమ్మల్ని కట్టడి చేస్తే ఎట్లాగన్నా అని చెప్పి ఎంతో మంది జగనన్న దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు, విన్నవించుకున్నారు. అన్నా మనం రాజకీయం చేద్దామని. వద్దు, ప్రతిపక్షంలో ఉన్నా సరే, ఓడిపోయినా సరే రాజకీయాలు చేయొద్దు, గెలిచిన తర్వాత కేవలం అర్హుడైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించడమే మన లక్ష్యంగా ఉండాలి, ఏదో సాధించాలి, ఏదో కక్ష సాధింపు చేయాలనే ఆలోచన మనకు ఉండకూడదు అని ప్రతి ఒక్క కార్యకర్తకి అతను దిశానిర్దేశం చేశాడు. అలాంటి గొప్ప నాయకుని పట్టుకొని ఈరోజు ఎన్నో విమర్శలు, కుటుంబంలో విమర్శలు, కుటుంబ సభ్యులు విమర్శలు. అతని గుండె ఎంత నలిగిపోతుందో తెలుసా? ఆయన తట్టుకొని నిలబడుతున్నాడు. ఎందుకంటే పైన దేవుడున్నాడు, కింద ప్రజలున్నారు, మనకంటూ సేవ చేసే లక్ష్యం మనకుంది, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే నమ్మకం నాకుంది, మళ్ళీ ప్రజలకు సేవ చేయాలనే తపన నాకుందని ఎంతో గొప్పగా, ఎంతో మంచిగా తనని